వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మేము ఉండేది కజులవాడలో. మా ఆయన వచ్చేసి డబ్బులు అడిగాను. డబ్బులు అడిగితే లేవన్నాను. నేను లేవంటే ఇంకా వాళ్ళ అక్క కొడుకుని ఆయన ఉంచుకున్న ఆమెను తీసుకొచ్చి నన్ను కట్టేసి తీసుకొచ్చి అక్కడ జగనన్న కాలేజీలో తీసుకొచ్చి కట్టేసి కొట్టిండు. నేను చంపుతాను చేస్తానని చెప్పేసి నన్ను అయితే ఉంచానన్నాడు. నా పిల్లలను నన్ను కానీ మిమ్మల్ని చంపేసి వెళ్ళిపోతాను చేస్తానని మాట్లాడిండు. ఇంకప్పుడు వచ్చేసి నేను వాళ్ళ వల్ల తప్పించుకొని వచ్చి మా ఇంటి అక్కడ మేము ఉన్న ఇంటికి వచ్చినాము. వచ్చేసి వాళ్ళు అక్కడ పెళ్లి అవుతుంది మా ఇంటి దగ్గర. వాళ్ళందరూ సర్పంచ్ వాళ్ళు అందరు అక్కడ ఉన్నారు, పెళ్లిలో ఉన్నారు. మా ఇంటికాడ కాదు, కొంచెం దూరం ఉంటారు వాళ్ళు. ఇంకా నేను పోయి ఆ ఇండ్లలో దాచుకున్నాను, నా భయానికి చంపుతాడేమో అని. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళా సోమవారం నైట్ వచ్చిండ్రు. సోమవారం నైట్ వచ్చేసి సెల్లు తీసుకున్నారు, నా కాడనే సెల్లు తీసుకున్నారు. డబ్బులు అడిగితే డబ్బులు లేవన్నాను. వచ్చేసి మళ్ళీ గొడవ పెట్టుకొని నాకు లేకపోతే నేను ఉంచను, నేను చంపేస్తాను చేస్తాను అని చెప్పేసి మాట్లాడారు వాళ్ళు. సోషల్ మీడియాలో ఒక వైరల్ వీడియో అయింది. ఒక భర్త ఒక స్త్రీని 2 గుండెలకు కట్టేసి అమానుషంగా చాలా మానవత్వం లేకుండా మనం కొట్టడం జరిగింది. దాని మీద మేము వెంటనే స్పందించి మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం మా జిల్లా ఎస్పీ గారు కూడా కొన్ని స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం, నేను మా డిఎస్పీ గారు మా ఎస్ఐ గారు ఆమె విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసి వెంటనే దెబ్బలను పరిశీలించి ఇమీడియట్గా జిల్లా ఆసుపత్రికి తరలించి ఆమె చికిత్స కూడా చేయిస్తున్నాము. ఆమె దగ్గర ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసి కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఇది హత్యా నేరం కింద కూడా దీన్ని కేసు నమోదు చేసి విచారణ చేపట్టాము ఆల్రెడీ. ఇందులో భాగంగా ఇప్పటికే ఒక 6 టీములు ఆమె భర్త యొక్క 2వ భార్య వీళ్ళిద్దరి కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టాము. అందుకు సహకరించిన 2 ఆల్రెడీ మా అదుపులో ఉన్నారండి. దీని నేపథ్యం ఏంటంటే ఈవిడ్ని ఆమె యొక్క భర్త సుమారు 12 సంవత్సరాల క్రితం హైదరాబాదు బేల్దారి పనుల నిమిత్తం వెళ్ళి ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి కూడా సుమారు ఒక 6 సంవత్సరాలు వాళ్ళు హైదరాబాద్లోనే బేల్దారి పనులు చేసుకుంటూ బతికి 4 పిల్లలను కావడం జరిగింది. ఆ తర్వాత అతనికి సమీప బంధువైన ఇంకొక ఆవిడ పద్మావతి అనే ఆమెను వివాహం చేసుకొని అతను ఆమెతో అక్కడే ఉంటున్నాడు హైదరాబాద్లో. ఆ సందర్భంలో మొదటి భార్య అయిన భాగ్యమ్మ అతని సొంతూరైన కల్జోలపాడు వచ్చేసి ఇక్కడే ఉంటూ ఒక బేకరీలో పనిచేసుకుంటూ పిల్లలను పెంచుకొని పోషించుకుంటూ జరుగుతుంది. అప్పటి నుంచి కూడా వీళ్ళకి మధ్య పెద్ద సంబంధాలు ఏం లేవు. పోయిన శనివారం అంటే 13వ తేదీ సదరు ఆమె యొక్క భర్త ఆమెని ఇక్కడికి తన 2వ భార్యతో సహా వచ్చి ఆమెను కొంత డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది తన అవసరాల నిమిత్తము. ఆ క్రమంలో ఆమెని 2వ భార్య మరియు అతని అక్క కొడుకు అందరూ కలిసి ఆమెను వాళ్ళ అక్క రమణమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళడం జరిగింది. అక్కడ వాగ్వాదం జరుగుతుంది వాళ్ళ మధ్యలో. ఆమె డబ్బులు ఇవ్వనందుకు ఆగ్రహంతో, అలాగే ఆమె మీద కూడా అనుమానం పెంచుకున్న ఇతను ఆమెను పందిరి గొంతులు 2టికి కట్టేసి బెల్ట్ తీసుకొని దారుణంగా హింసించి కొట్టడం జరిగింది. ఆ తరువాత 2 రోజులకి అంటే 15వ తేదీ అతను మళ్ళీ కూడా ఆమె ఇంటి వద్దకు వెళ్ళి కల్జుగూలపాడులో డబ్బులు కావాలని డిమాండ్ చేసి ఆమెను గొడవ చేసి ఆమెను కొట్టకపోవడం జరిగితే ఆవిడ గ్రామంలోకి పారిపోతుంది. ఆ క్రమంలో మా ఎస్ఐ గారికి ఆ గ్రామస్తుడు అతను ఫోన్ చేస్తే వెంటనే మేము కూడా పోలీసులను పంపించి విచారణ చేస్తే ఆవిడ ఈ గతంలో జరిగిన కట్టేసి కొట్టిన విషయం ఏమీ చెప్పకుండా మన భర్త కొంచెం భయం చెప్పకుండా నా జోలికి రాకుండా అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆవిడ కేసు పెట్టడానికి కూడా విముఖత ప్రదర్శించింది. సో ఈ సందర్భంలో అతని కోసం గాలింపు చేపట్టినా కూడా దొరకపోవడం వల్ల దాన్ని మేము జీడీఎంటీ నమోదు చేసి అతను పిలిపిద్దామనే ఉద్దేశంతో ఉన్నాము. ఈ క్రమంలో మరుసటి రోజే ఆవిడను కట్టేసి కొట్టిన వీడియో వైరల్ అవ్వడంతో మేమే మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు నేను డిఎస్పీ గారు ఎస్ఐ గారు అలాగే ప్రభుత్వం యొక్క ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. వెంటనే ఆమె విజిట్ చేసి ఆమెకు ధైర్యం చెప్పి హాస్పిటల్కి పంపించి ఆమెకు ప్రస్తుతం ట్రీట్మెంట్ అందేలా చేస్తూ ఉన్నాము. సో మా దగ్గర ఆల్రెడీ అందులో 2 ఉన్నారు. మిగిలిన వాళ్ళ కోసం కూడా గాలింపు చర్యలు చేపడుతున్నాం. అతన్ని మాత్రం కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకుంటాము. అతను రేపు కోర్టులో కూడా శిక్ష పడే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ కేసును విచారణ
దర్యాప్తు చేయడం జరుగుతుంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.